పార్టీకి సంబంధించినటువంటి విస్తృతమైనటువంటి సమావేశాన్ని జగన్మోహన్ రెడ్డి నిర్వహించారు. ఈ సందర్భంగా కీలకమైనటువంటి ప్రసంగం చేసుకొచ్చారు. రాష్ట్రంలో ప్రభుత్వం మారి సంవత్సరం అవుతుంది. ఇంత తక్కువ వ్యవధిలో ఒక ప్రభుత్వపై వ్యతిరేకత ఈ స్థాయిలో గతంలో ఏనాడు లేదు. అంత తక్కువ కాలంలో ఇంత దారుణమైన ప్రజా వ్యతిరేకత కనిపిస్తుంది. చంద్రబాబు నాయుడు గారి ఈ వ్యతిరేకత మధ్య ప్రజలకు మంచి చేయాల్సింది పోయి ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూస్తున్నారు. అందుకే ఈరోజు రాష్ట్రంలో డైవర్షన్ పాలిటిక్స్తో పాటు అణచివేత చూస్తున్నాం, రెడ్ బుక్ పాలన చూస్తున్నాం. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వం, ప్రస్తుత ప్రభుత్వం మధ్య స్పష్టంగా తేడా కనిపిస్తోంది. మన 5 ఏళ్ల పాలనలో వివక్ష లేకుండా పథకాలు అందించాం, పార్టీ చూడకుండా మంచి చేశాం. అదే ఏడాది కాలంలో కూటమి ప్రభుత్వంలో కనిపిస్తోంది ఏంటంటే కేవలం రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తూ విచ్చలవిడిగా అన్యాయాలు కనిపిస్తున్నాయి. అన్ని వ్యవస్థలు విధ్వంసమైనవి. మన ప్రభుత్వంలో ఎప్పుడూ చూడని విధంగా విద్య, వైద్యం, వ్యవసాయంలో విప్లవాత్మక మార్పులతో పాటు పాలనలో పూర్తి పారదర్శకత చూపాం. దిశ యాప్ ద్వారా మహిళలకు రక్షణ కల్పించాం. ఇలా ఎన్నో మార్పులు చూసాం. కానీ చంద్రబాబు ఏడాది పాలనలో మోసం దాగా తప్ప ఏమీ లేదు. ఎన్నికల ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. ఈ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతోంది. ఏడాది పాలనలో చంద్రబాబు వల్ల ప్రతి కుటుంబానికి జరిగిన నష్టం ఎంత? ఈ ఏడాది కూడా పథకాలు లేవు కాబట్టి ఇంకా ఎంత నష్టం జరుగుతోంది? మరోవైపు మన ప్రభుత్వం ఉండి ఉంటే ఎంతెంత ప్రయోజనాలు అనేది చెప్పాలి. చంద్రబాబు మోసాల మీద ప్రజల్ని చైతన్యం చేయాలి. చంద్రబాబు తాను ఇచ్చిన హామీల రెబ్బను కూడా కట్ చేయకుండా అన్ని అమలు చేశామని చెప్తున్నారు. ఎవరైనా ప్రశ్నిస్తే 4 మందం అంటున్నాడు. ఈరోజు ఇక్కడ ఒక కార్యక్రమం ప్రారంభం. చంద్రబాబు మేనిఫెస్టోలో ఏం చెప్పాడు, ఇప్పుడు ఎలా మోసం చేస్తున్నాడు అనిపై గ్రామాన తీసుకుపోయేదే ఈ కార్యక్రమం. దీని పేరు రీకాలింగ్ చంద్రబాబుస్ మేనిఫెస్టో. అదే తెలుగులో చంద్రబాబు మేనిఫెస్టోని గుర్తుకు తెస్తూ చంద్రబాబు హామీలు, బాండ్లు. ఎన్నికల ముందు చంద్రబాబు ఏమన్నాడు, జగన్ చేస్తున్నవే కాకుండా అంతకు మించిస్తానన్నాడు, జగన్ కన్నా ఎక్కువ చేస్తున్నాడు. ఆ మాటలు చెప్పడమే కాకుండా ప్రతి ఇంటికి తన నాయకులు, కార్యకర్తలు పంపించి ఆ కుటుంబం వద్దనే వాళ్ళు కూర్చుని మిసిరికాయలు ఇప్పించారు. దాంతో ఓటీపీ వచ్చింది. దాన్ని ఎంటర్ చేయగానే ఆ కుటుంబంలో ఎవరెవరికి ఏ పథకం వర్తిస్తుంది, దానివల్ల ఎంతెంత వస్తుంది అన్న వివరాలతో బాండ్ వస్తుంది. దానిపై ఏమని ఉంటుందంటే, చంద్రబాబు నాయుడు అనే నేను మన రాష్ట్ర ప్రజలు నాపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని త్రికరణ శుద్ధిగా ప్రతిజ్ఞ చేస్తున్నానంటూ ఆయన, పవన్ కళ్యాణ్ ఇద్దరు సంతకం చేశారు. ఇంకా ఏ పథకాల ద్వారా ఇంటికి ఎంతెంత వస్తుందంటూ పథకాలు వివరించారు. తల్లికి వందనం కింద ఇంత, అన్నదాత సుఖీభవ, ఆడబిడ్డ అనేది, నిరుద్యోగ వృత్తి, ఈ పథకాల కింద మీరు అర్హులయ్యారు. మీకు 2024 జూన్ నుంచి ఆ మొత్తం అందుతుంది. అలా బాండ్లు ఇచ్చి ప్రలోభాలు పెట్టి పచ్చి మోసం చేశారు. అవన్నీ ఇప్పుడు ప్రజల్లో ప్రస్తావిస్తున్నాం. అందుకే ప్రజలంతా డిమాండ్ చేయాలి. మాకు జూన్ 2024 నుంచి ఇస్తామన్నావు కానీ ఇవ్వలేదు. మాకెంత బాకీ ఉన్నావు, మరి ఏడాది ఎప్పుడు ఇస్తున్నావు అంటూ ప్రజలు చంద్రబాబు నిలదీయాలి. వైపు అన్ని పథకాలు ఎగ్గొట్టిన చంద్రబాబు మరోవైపు ఫీజు రియంబర్స్మెంట్ కూడా ఇవ్వడం లేదు. ప్రతి త్రైమాసికానికి ఇవ్వాల్సిన ఫీజు రియంబర్స్మెంట్ 6 త్రైమాసికాల పెండింగు. అలా 700 కోట్ల చొప్పున మొత్తం 4200 కోట్లు, కానీ ఇచ్చింది కేవలం 750 కోట్లు. మరోవైపు వసతి దీవెన కింద ఏటా 1100 చొప్పున 2 ఏళ్లకు 2200 కోట్లు పెండింగ్. ఆరోగ్యశ్రీ నెలకు 300 కోట్లు, అలా ఏడాదికి 3600 కోట్లు బకాయిలు. దీంతో నిరుపేదలకు పథకంలో వైద్య సేవలు అందడం లేదు. ఆరోగ్య ఆసరా లేనే లేదు. చేయూత, ఆసరా ఇలా ఏ పథకం లేదు. వ్యవసాయం తిరోగమనం, ఎక్కడ పంటలకు కనీస గిట్టుబాటు ధర లేదు. ఆర్బీకేలు నిర్వీర్యం అయిపోయాయి. ఉచిత పంటల బీమా లేదు. ఇన్పుట్ సబ్సిడీ లేనే లేదు. వీటన్నిటి మధ్య మనం రీకాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టో కార్యక్రమం మొదలు పెడుతున్నాం. ఈ కార్యక్రమాన్ని 5 వారాలు చేద్దాం. తొలుత పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, పార్టీ జిల్లా అధ్యక్షులు QR కోడ్ స్కాన్ చేస్తారు. ఆ తర్వాత 2 బటన్లు నొక్కితే చంద్రబాబు మేనిఫెస్టో బాండ్లు వస్తాయి. మరో బటన్ నొక్కితే ఒక్కో కుటుంబం ఎంతెంత నష్టపోయిందో వస్తుంది. 2వ దశలో నియోజకవర్గ స్థాయిలో, 3వ దశలో మండల స్థాయిలో QR కోడ్ ఆవిష్కరణ, ఆ స్థాయి నాయకులు ప్రెస్ కాన్ఫరెన్స్, 4వ దశలో గ్రామ స్థాయిలో QR కోడ్ స్కాన్ చేయాలి. అందరికీ అర్థమయ్యేలా వివరించాలి. ఇందులో గ్రామ కమిటీలను ఇన్వాల్వ్ చేయాలి. ఈ ప్రక్రియ కొనసాగుతున్నప్పుడు ఎక్కడైనా మండల గ్రామ కమిటీల ఏర్పాటు పూర్తి కాకపోతే దాన్ని పూర్తి చేయాలి. 5 వారాలు ఈ కార్యక్రమం జరిగినట్టు గ్రామ స్థాయిలో కూడా అన్ని కమిటీలు ఏర్పాటు పూర్తి కావాలి. చంద్రబాబు పచ్చి మోసాలు ప్రజలకు వివరించడం మన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. QR కోడ్ స్కాన్ చేయగానే ప్రజాగళం, సూపర్ 6, సూపర్ 7 హామీలు వస్తాయి. అంతేకాకుండా చంద్రబాబు చేసిన దగా, పచ్చి మోసం వివరాలు కూడా వస్తాయి. గత ఏడాది ఇవ్వకుండా ఎగ్గొట్టింది ఎంత, ఇక ఏడాది రావాల్సిన మొత్తం ఎంత అనేది కూడా తెలుస్తుంది. అన్ని పథకాల ద్వారా ఆ ఇంటికి నెలకు ఎంతెంత చొప్పున ఏడాదికి ఎంత వస్తుంది, అలా 5 ఏళ్లలో ఆ ఇంటికి మొత్తం ఎంత నగదు అందుతుంది అని చెప్తూ సంతకాలు చేసి మరి ప్రతి ఇంటికి బాండ్ పంపారు. కానీ ₹1 కూడా అందలేదు. ఆ బాండ్ల మీద చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ఫోటోలతో పాటు వాటి మీద పార్టీ నాయకులు సంతకాలు పెట్టి ఇంటింటా పంచారు. అవన్నీ రెడీగా పెట్టుకోండి. మీ ఇంటికి టీడీపీ నాయకులు రాగానే నిలదీయాలి. గత ఏడాది ఇంత బాకీ, ఈ ఏడాది ఇంకా ఎంత రావాలి అనేది తెలియజేయాలి. ఇవి కాకుండా చంద్రబాబు గత ఎన్నికల్లో ఏం చెప్పాడు, పథకాల వారీగా వివరిస్తూ వాస్తవానికి ఇప్పుడు ఏం చేస్తున్నాడు, తల్లికి వందనం మొదలు ఉచిత బస్సు వరకు అన్నీ నేను మాట్లాడిన మాటలు పక్కనే చంద్రబాబు నాయుడువి నాటి మాటలు చూపుతూ సూటిగా ప్రశ్నించలే కార్యక్రమం ఉంటుంది. ఏడాది గడిచింది, హనీమూన్ పీరియడ్ ముగిసింది, ఇక్కడి నుంచి యుద్ధం చేయాల్సిందే కాబట్టి అందరినీ కలుపుకోవాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఇది ఎమ్మెల్యే అభ్యర్థులకు చాలా కీలకం. ప్రజా సమస్యలు తెలుసుకోవాలి, వాళ్ళకి అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యల మీద పోరాడాలి అంటూ పిలుపునిచ్చారు. తద్వారా ఆ లెక్కలన్నీ కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నటువంటి విషయాన్ని చూపించుకుంటూ వచ్చారు. మారి సంవత్సరం అవుతా ఉంది. ఏమిటి, ఎన్నికలప్పుడు ఆయన మేనిఫెస్టోను చూపిస్తూ ఆయన మాట్లాడిన మాటలు ఏమిటి, ఆ తర్వాత ఎన్నికలు అయిపోయిన తర్వాత ఆయన ఇవాళ చేస్తా ఉన్న మోసాలు ఏమిటి, అబద్ధాలు ఏమిటి అని చెప్పి క్లియర్ కట్గా
అందరికీ అర్థమయ్యేట్టుగా వీడియోలు కూడా ప్లే చేసి చెప్పడం జరిగింది. ఈరోజు మనమంతా కూడా ఎందుకు ఏకమైనాము అని అంటే, సంవత్సర కాలం అయిపోయింది. ఈ సంవత్సర కాలంలో మనం తీసుకొని పోతాం. గ్రామ స్థాయిలో రచ్చబండ కార్యక్రమాలు ఏర్పాటు చేసి రచ్చబండ కార్యక్రమంలో యాక్చువల్గా ఇట్లాంటి ఒక స్కీమ్ని ఆ మధ్య ఇతను అనుకుంటా మన తిరుపతికి సంబంధించి అభినయ్ రెడ్డి ఒక విజువలైజ్ చేసుకొచ్చాడు. అంటే ఏడాదికి సంబంధించినటువంటి ఇష్యూ మీదన తను ఒకటి ప్రొజెక్ట్ చేసుకొచ్చాడు. అప్పట్లో ఈ చంద్రబాబు ఘరానా మోసం అంటూ ఒక చంద్రబాబు ఘరానా మోసం, మీకు కూటమి ప్రభుత్వం చేసిన సూపర్ మోసం తెలుసా? అమ్మ తెలుదా? కుటుంబ పెద్ద పేరు నమోదు చేయండి. కేశవులు మా నాయన పేరు. పాఠశాల పిల్లలకు సహాయం 15,000 సంవత్సరం ప్రతి బిడ్డకో, నాకు కొడుకో. నిరుద్యోగ యువతకు సహాయం, నేనే ఒకడిని. ఇది ఇట్లా లెక్క తీసి ఫ్రెండ్స్ అందరికి షేర్ చేస్తా. ఓవరాల్ గా ఇట్లాగ పెట్టుకొచ్చారనమాట. కేశవులు గారు, ఈ 10 నెలల్లో మీకు కూటమి ప్రభుత్వం చేసిన ఘరానా మోసం 1,07,700. ఇది 10 నెలలకి అతను చేసుకొచ్చాడు. ఇప్పుడు ఏడాది వీళ్ళు లెక్క చేస్తున్నారు. ఓ పెద్ద కార్యక్రమమే నడవబోతోంది రాష్ట్రం అంతా కూడా. మరి ఇంటింటికి వెళ్ళగల ధైర్యం వైసీపీ కేడర్కు ఉందా? ఇది ఇప్పుడు తేలాల్సిన అంశం.